గోబీ 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 పువ్వా గోబీ పువ్వా క్యాలీఫ్లవరా రోజు 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 దీన్నే తింటూ ఉంటే హెల్దీగాను మారిపోవా. హలో మిరకల్ లవర్స్, హాయ్ అందరికి. ఇవాళ చేసేద్దాం కొత్తగా వింతగా క్యాలీఫ్లవర్ తో గోంగూర గోబీ ఫ్రైడ్ రైస్. ఎప్పుడు గోబీ ఫ్రైడ్ రైస్ మనం చేసుకుంటూ ఉంటాం కదా చైనీస్ స్టైల్లో, కానీ ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో ఆంధ్ర గోంగూర గోబీ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. రండి ప్రాసెస్ చేసేద్దాం. ఆల్రెడీ క్యాలీఫ్లవర్ కట్ చేసుకుని వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు ఉడకపెట్టుకున్నాను. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ తీసుకోవాలి. కాస్త ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం, గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేపుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా బీన్స్, క్యారెట్ ముక్కలు వేసాను. పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేసుకొని టాస్ చేసుకోవాలి. గోంగూర తీసుకొని ఒలుచుకొని కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని మగ్గించుకోవాలి. ఇలా అయిపోతుంది. దీన్ని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత గోంగూర పేస్ట్ వేసుకోవాలి. రైస్ వేసుకొని టాస్ చేసుకోవాలి. కాస్త ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొంచెం కారం వేసి మళ్ళీ టాస్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మన గోంగూర గోబీ రైస్ రెడీ అయిపోయింది. అది ఆంధ్ర స్టైల్లో. ఇది మన అచ్చమైన తెలుగింటి వంట. ఫ్రైడ్ రైస్ ని ఇలా డిష్ అవుట్ చేసుకుని రండి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తినేద్దాం. చూసారు కదండి, నిమిషాల్లో రెడీ అయిపోయింది మన గోబీ గోంగూర రైస్. గుమగుమలాడిపోతుంది వాసన అయితే. వెంటనే నేను టేస్ట్ చేస్తాను, ఆగనైతే ఆగలేను. క్యాలీఫ్లవర్ తో పాటు తిందాం. సూపర్ ఉంది. గోంగూర టేస్ట్ బాగా తెలుస్తుంది. కాస్త పుల్లగా, స్పైసీగా, క్యారెట్, బీన్స్ అవి తగులుతూ చాలా చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్. యాక్చువల్గా ఇది కార్తీక మాసం చేయాల్సిన డిష్, కాకపోతే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల అప్పుడు నేను పోస్ట్ చేయలేకపోయాను. ఈ రెసిపీని తప్పకుండా ఫాలో అవ్వండి. తయారు చేసుకుని మీ పిల్లలకి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మరి గోబీ మీద ఎగ్జైటింగ్ సాంగ్ వచ్చేస్తుంది, వినేసేయండి. గోబీ 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 పువ్వా గోబీ పువ్వా క్యాలీఫ్లవరా రోజు 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 దీన్నే తింటూ ఉంటే హెల్దీగాను మారిపోవా. కూరగాయలలో విచ్చుకున్న గోబీ పువ్వా నీ సీజన్ వచ్చిందంటే పండగ చేసుకోమా. కూర పకోడీ ఫ్రై ఏది వండిన టేస్టే వావా. గోబీ 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 పువ్వా గోబీ పువ్వా బొక్కేలాగా బిల్డప్ ఇచ్చే పువ్వే నువ్వా. బంగారు పువ్వా భలే పువ్వా. కార్తీక మాసం కక్కా ముక్కల కలరింగ్ ఇచ్చే కొంటే పువ్వా. కమ్మని పువ్వా. డైటింగ్ చెయ్యకుండా ఫ్యాటే కరిగించే పువ్వే నువ్వా. బోరే కొట్టకుండా వండిన ప్రతిసారి స్పెషల్ నువ్వా. బిర్యానీ, పకోడీ, మంచూరియా ఏది వండిన టేస్టే వావా. గోబీ 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 పువ్వా గోబీ పువ్వా పువ్వా క్యాలీఫ్లవరా ఫవరా రోజు 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 దీన్నే తింటూ ఉంటే హెల్దీగాను మారిపోవా. చూసారు కదండి, ఇవాళ ఎగ్జైటింగ్ రెసిపీ విత్ ఇంట్రెస్టింగ్ సాంగ్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, మరెన్నో ఫుడ్ సాంగ్స్ కోసం ఫాలో ఫుడ్ విత్ మిరకల్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.